హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో పొద్దున్నే మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి ఉన్నాము. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఈరోజు వచ్చేసి మా బాబుది అక్షరాభ్యాసము. సో పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదంతో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ శృంగేరి శంకర మఠ. బెంగళూరులో అక్షరాభ్యాసంకి ఫేమస్ టెంపుల్ ఇది. చూడరా మీ నాన్న ఎలా చూస్తున్నాడు. ఏం రచిస్తాడు? నాన్న చూస్తుందా? మీ అమ్మకేనా ఇచ్చేది, నాన్నకి ఇవా? బాయ్ అంట, విన్నావా? చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓసియా బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం టబ్బీ మనం ఇప్పుడు? అక్షరాభ్యాసం టబ్బీకి రోజు బాగా చదువుకుంటుంది మా టబ్బీ కన్నా కదా. నా మేకప్ నన్ను నలిపేస్తున్నావు శ్రీయాన్ కన్నా. చూడు, నాన్నకంట కుళ్ళంట. కుళ్ళు లేదా మీ నాన్నకి? లేదండి, చూడే. మీ నాన్నంట కొంచెంసేపు కరుచుకో, నువ్వు ఫీల్ అవుతున్నాడు. అమ్మని కరుచుకుంటా. ఎన్నిసార్లు చెప్తావు ఓజియా బాయ్? సరే ఇది చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా లైక్ షేర్ అండ్ కమెంట్. సో నాన్నకి ఐ లవ్ యూ చెప్పు. లవ్ యూ టు శ్రీయాన్. I do. Me too. Yeah. టబ్బీ, నేను వేసుకున్న మేకప్ అంతా నీ చేతులకే ఉంటుంది టబ్బీ కన్నయ్య, తెలుసా? అంత ఎందుకు వేసుకున్నావు మేకప్ ఇంకా మా ఊడి స్పెషల్ రోజు కదా, రెడీ అవ్వాలి కదా. నన్ను బుగ్గల మీద ముద్దులతో ముంచేస్తున్నాడే మా కన్నయ్య. ఓయ్, నీ పేరేంటి చెప్పు? శ్రీయాన్ రెడ్డి. యాక్చువల్లీ నీ ఫుల్ పేరు శ్రీయాన్ వినోద్ రెడ్డి. నాన్న పేరు చెప్పు. ఏంటి నాన్న పేరు? విన్నునా? విన్ను నాన్న. మరి అమ్మ పేరు? చాయ అమ్మనా? కుత్తి అమ్మ. అమ్మమ్మ పేరేంటి? తాత అమ్మమ్మ కదా. అమ్మమ్మ పేరు చెప్పు. మన అమ్మమ్మ పేరు శారసమ్మ అమ్మమ్మ. వెనకాల ఉన్న అమ్మమ్మ పేరేంటి? జ్యోతి అమ్మమ్మ. ఓకే. నాన్న ఉందా?
అమ్మ ఉందా? లెట్స్ గో. ప్రియా ఏదైతే ఎక్కడికి వెళ్ళింది ప్రియా? ఇంట్లో ఉందా మీ ప్రియా? ప్రియా కూడా ఆడుకో బావాలంటున్నాను ఈరోజు. నాన్న బస్సు. గుడి లోపల ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ ఉండిందండి. సో అందుకోసము టెంపుల్ అమ్మవారిని అయితే చూపించలేదు నేను వీడియోలో. సో వెళ్ళంగానే మనం అక్షరాభ్యాసంకి ఇలాగా ఫ్రూట్స్ అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళైతే లిస్ట్ మనకి ఇచ్చేస్తారు ఏమేమి కావాలో అని చెప్పి. పూజకి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఈ టెంపుల్ వచ్చేసి మన శృంగేరిలో టెంపుల్ ఉంది కదా, అంటే కర్ణాటకలో శారదాంబ టెంపుల్ అని ఉంది శృంగేరిలో. సో ఎవరు అక్షరాభ్యాసం చేయాలన్నా అక్కడ ఫేమస్. సో మనకి ఆంధ్రాలో ఎలాగ బాసరా అయితే అందరూ వెళ్ళి చేయించుకుంటారో అలాగా కర్ణాటకలో శృంగేరిలో చేపిస్తారు. కానీ మేము ఈసారి శృంగేరికి అయితే వెళ్ళలేదు. వాళ్ళ బ్రాంచ్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ బెంగళూరులోనే ఉండింది. సో అందుకోసం ఇక్కడే చేపిద్దామని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. సో ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే అమ్మవారి దగ్గర ఒక చిన్న పూజ అయితే చేసి తర్వాత అందరినీ ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళమంటారు. అక్కడైతే పూజ చేస్తారు. ముందుగా అయితే అక్షంతలేమో చేతిలో ఇచ్చి కొన్ని మంత్రాలు చెప్తారు. సో ఇద్దరు భార్యాభర్తలు పట్టుకోవాలి. మా రౌడీ బేబీ కూడా పట్టుకోవాలంటున్నాడు. సో తను పట్టుకొని ఆ మంత్రాలు అయితే చెప్పాము. సో తర్వాత బాబుకు కూడా అంటే పిల్లలకు కూడా చెప్పమని చెప్తారు కొన్ని మంత్రాలు. మా రౌడీ బేబీకి ఆకలి వేసినట్లుంది. సో అందుకోసం పూజ జరుగుతున్నప్పుడు యాపిల్ అయితే తీసుకొని తింటూ ఉన్నారు. టెంపుల్ చాలా విశాలంగా చాలా బాగుంది. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. బెంగళూరులో మీరు ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకోవాలంటే ఈ టెంపుల్కి వెళ్ళి చేయించుకోండి, చాలానే బాగుంది. సో అదైన తర్వాత పిల్లల చేత శ్లోకాలు అయితే చెప్పిస్తున్నారు. మా రౌడీ బేబీ చాలా ఇంట్రెస్ట్ అయితే శ్లోకాలు చెప్తున్నారు. బాబుకేమో అక్షరాభ్యాసం సిల్వర్ స్లేట్లో చేయాలని చాలా ఆశగా ఉండింది. సో అందుకోసం నేను సిల్వర్ స్లేట్ పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఇది ఒక మెమరీగా తీసి పెట్టవచ్చు ఫ్యూచర్లో కూడా తను యూస్ చేసింది అని చెప్పి ఎత్తి పెట్టవచ్చు కదా. అలా నాకు చిన్న చిన్న ఏంటి మెమరీస్ క్రియేట్ చేయటం ఇష్టం వాడి కోసం. శ్లోకాలు చెప్పిన తర్వాత స్లేట్లో అయితే శ్రీ గణేశాయ నమః ఇంకా శ్రీ సరస్వతి నమః అని చెప్పి రాపిచ్చారు బాబు చేత. స్లేట్లో రాసిన తర్వాత బియ్యం పైన ఏమో ఒక పసుపు కొమ్ముతో స్లేట్లో ఏదైతే రాసామో మళ్ళీ మనము దాన్నే రాయమని చెప్పారు. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. చాలా నచ్చింది నాకు ఈ పూజా విధానం మాత్రం. సో ఇది అయిన తర్వాత మనం దక్షిణ ఎంత కావాలో అంత పూజారికి ఇచ్చి పూజ అయితే ఫినిష్ చేసుకునేయచ్చు. Thank you for all the love and support. Subscribe, like and share the video.